హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మనం వరలక్ష్మి వ్రతం కోసం బ్యాక్ డ్రాప్ అండ్ ఆల్సో కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఆల్సో గోల్డ్ షాపింగ్ కూడా ఉంది, అది మీరు ఫర్దర్గా చూస్తారు. సో ఫస్ట్ అయితే నాకు ఈ పిక్చర్లో చూపించిన బ్యాక్ డ్రాప్ కావాలి అని అనుకున్నా, సిమిలర్గా కావాలి అని అనుకున్నా. నాకైతే అసలు దొరకలే అనమాట. చాలాసేపు సర్చ్ చేసిన అసలుకి ఫైనల్గా అయితే ఒక షాప్లో దొరికింది. నేను ఆ షాప్ డీటెయిల్స్ అవన్నీ ఏం చూపించలేదు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం అనమాట. నా మైండ్లో ఒక ఐడియా ఉండే, సో మొత్తం థీమ్ ఇట్లా ఉండాలి అని చెప్పి. సో నెక్స్ట్ అమ్మవారి కోసం శారీ తీసుకోవడానికి వచ్చిన. సో నేను ఒక ఓల్డ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ శారీ తీసుకున్నా, అది ఇదే అనమాట. సో అది కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసిన అనమాట. దాని తర్వాత అయితే మనం గోల్డ్ షాపింగ్కి వెళ్ళిపోదాం. సో ఫర్ ద ఫస్ట్ స్టాప్ మేమైతే లలితకి వెళ్ళాం అనమాట. ఇక్కడైతే చాలా రష్ ఉంది. యాక్చువల్లీ బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళినాము. సో అంత రష్ ఉందంటే అంత రష్ ఉన్నాయి అనమాట షాప్లో. అండ్ మోడల్స్ కూడా అంతేం దొరకలేదు. మేము లాస్ట్ టైం కృతి కోసం వెళ్ళినప్పుడు అయితే చాలా మోడల్సే చూసినా, కానీ ఈసారి అంతేం దొరకలే అనమాట. సిమిలర్గా లేదు. అండ్ ఆల్సో అది తీసుకుంటే కొంచెం గుచ్చుకుంటున్నట్టుంది అనమాట. నేను ఆ వీడియో కూడా తీయలేదు ఆ బ్యాంగిల్స్ది. సో ఇంకా ఎందుకు అని చెప్పి తీసుకోలే అనమాట. ఎందుకంటే కంజెస్టెడ్ ఉంటుంది కదా వేసుకోవడానికి అని చెప్పి. సో మా దశ్విక్ అంట గోల్డ్ రింగ్ కావాలంట విత్ డైమండ్. సో అందుకనే అది అట్లా చేస్తుంది. ఇంకా గోల్డ్లో కలెక్షన్ అంతా ఏం లేదు. అండ్ ఆల్సో చాలా ఇరుగ్గుందని చెప్పి కొంచెం సిల్వర్ చూడడానికి వచ్చినాం. కానీ ఆ రోజు సిల్వర్ ప్రైస్ వాజ్ చాలా ఎక్కువ. సో ఇంకా ప్లేట్ తీసుకుందాం అనుకొని తీసుకోలేదన్నమాట. సో తస్వీకి ఇప్పుడు నడుము పట్టి కావాలి అంట. తను చూపిస్తుంది చూడండి నెక్స్ట్ క్లిప్పింగ్లో ఏది కావాలి అని కూడా క్లియర్గా. లలిత షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాం అనమాట. మేము రెగ్యులర్గా గోల్డ్ తీసుకునే దగ్గరికి. మా మమ్మీ పెద్ద నల్ల పుసలదండ కొంచెం పెరిగిందనమాట. సో అది ఎక్స్చేంజ్ చేసి కొత్తది తీసుకుందామని అది పెళ్ళప్పుడు తీసుకుంది. మీరు ఇక్కడ క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా. సో తనకి ఇంకొకటి తీసుకోవాలని ఉంటే వచ్చినాం. ఎస్టిమేషన్ అంతా రాపించుకొని అది కొంచెం టైం పడుతుంది అంటే ఆర్డర్ చేసి వచ్చేసినాం అనమాట. సో మా మమ్మీ కొన్ని సిల్వర్ థింగ్స్ తీసుకుంది. అవన్నీ ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. సో మా మమ్మీకి పట్టీలు అంటే మస్తు ఇష్టం అనమాట. సో ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు ఈ 2 pairs తెచ్చుకుంది. దాని తర్వాత అయితే ఇంకొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకుంది. సో ఇది ఆవు అండ్ చిన్న ఆవు వాళ్ళ పాప. సో ఇది యాక్చువల్లీ మెటల్లో ఉందనుకుంటా మమ్మీ దగ్గర బ్రాస్లో. సో ఇట్లా సిల్వర్లోనే మంచిగా ఉంటుంది అని చెప్పి సిల్వర్లో తీసుకుని ఉండే. అండ్ నేను ఇది మీకు క్లియర్గా చూపిస్తే అసలు ఫోకస్ అవ్వట్లేదు, క్లియర్గా కనిపించట్లేదు. చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆల్సో నేను తీసుకున్న వరలక్ష్మి వ్రతంకి బ్యాంగిల్స్, అది మీకు వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూపిస్తా. అండ్ డెకరేషన్ అదంతా చాలా నీట్గా వచ్చింది సార్ మన అమ్మవారిది. సో ఇదే అనమాట క్లియర్ ఇమేజ్. అండ్ ఈ గంట ఇంకా కొన్ని పూజకి రిలేటెడ్వి కూడా చాలానే తీసుకుందాం అనమాట మమ్మీ ఆ రోజు. ఎందుకంటే సిల్వర్ రేట్ కూడా చాలా పెరుగుతుంది. సో ఎందుకు మళ్ళీ వెయిట్ చేయడము అని చెప్పి ఇవన్నీ అయితే మేము కొంచెం ముందే తీసేసుకున్నాం అనమాట. నాకు ఈ గంట నేను ఇందాక చూపించింది కూడా మస్తు క్యూట్ అనిపించింది. అండ్ ఇట్లా గంట పైన నంది వచ్చింది అనమాట క్యూట్గా. అండ్ నెక్స్ట్ రాఖీ చూస్తారు. ఇందులో చాలా వరకు ముందే తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ మోడల్స్ లేవు. అండ్ ఆల్సో నాకేం నచ్చలే అనమాట అప్పుడు చూపించినప్పుడు. సో ఇట్లా సింపుల్గా ఉండేవి తీసుకున్నాం. అండ్ నాకు వచ్చేసి బెల్ట్లా ఉండొద్దు అని అనుకున్నాను, ఎందుకంటే రాఖీ అంటే కడితే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇంకా ఇవి కొన్ని కొరియర్కి కూడా వెళ్ళిపోయాయి అనమాట అప్పటికే. ఇవి కాకుండా ఇంకొన్ని తర్వాత కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వరకు నా బ్లాగ్ చూసినట్టయితే తప్పకుండా నచ్చుంటుంది కదా. లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని. బాయ్ గైస్, మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.